వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో ఆయిల్ ఫామ్ పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. వరి మాత్రమే పండిస్తే సరిపోదని ఫామ్ ఆయిల్ పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. లక్షల టన్నుల వంట నూనె దిగుమతి చేసుకుంటున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని చెప్పారు. ఇక ఆయిల్ ఫామ్కు సాగు చేస్తే ప్రభుత్వం రాయితీలు కూడా అందిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎకరానికి నెలకు 12,000 రూపాయలు వచ్చే పరిస్థితి రావాలి అంటే కొత్త తరహాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీతో కలిసిమెలిసి నడుస్తుంది. ఇవాళ మీ రైతు వేదికలు ఉన్నాయి. వ్యవసాయ మంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,603 వ్యవసాయదారుల కోసం, రైతుల కోసమే రైతు వేదికలు ఉన్నాయి. అక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గారు అక్కడే కూర్చొని ఉన్నారు. వారి సహాయం తీసుకోండి. రైతు బంధు సమితి దగ్గర సలహాలు తీసుకోండి. అవసరమైతే మీ దగ్గర శాస్త్రవేత్తలను కూడా మంత్రి గారు స్వయంగా పంపుతారు. ఇక పెద్దలు చెప్తారు, బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, వడ్డిచ్చేవాడు మనవాడైతే. ఇక మీ వనపర్తి జిల్లాకి ఏం డోకా లేదు, ఎందుకంటే వడ్డిచ్చే వ్యవసాయ మంత్రే మీ జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి గారు. కాబట్టి మీకు డోకానే లేదు, మీ మహబూబ్ నగర్ జిల్లాకు డోకానే లేదు. కాబట్టి ఎక్కడ మీకు ఎట్లాంటి శాస్త్రవేత్త కావాలన్నా, ఎట్లాంటి సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా నిరంజన్ రెడ్డి గారు స్వయంగా